నమస్తే. ఈరోజు నేను మేక బోటి తీసుకున్నాను. దాన్ని ఇలా శుభ్రంగా బాగా వేడి నీళ్ళు వేసి ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ బోటీని ఏ విధంగా తయారు చేస్తారో మీరు కూడా చూసేస్తారు రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం డేక్షా పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. బోటి కూర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ మాత్రం తరిగి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్టు ఈ మాత్రం మిక్సీకి వేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, మసాలా పొడి, ధనియాల పొడి వీటన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. మాత్రం పసుపు వేసుకొని బాగా వేయించుకో. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్కలం ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీకి పెట్టి వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 4-5 సార్లు ఉప్పేసి బాగా వేడి నీళ్ళలో దీన్ని కడిగి ఉంచుకున్న బోటీని ఇందులో కలుపుకోవాలి. ఇది మాత్రం శుభ్రం చేసి పెట్టుకోవాలి. కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి ఇది మాత్రం కలుపుకోవాలి. ఇందులోకే మనకు రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇది మాత్రం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు చూసేసుకోండి, చాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ ఉంటే కుక్కర్లో 2 విజిల్ పెట్టుకోవచ్చు. నాకు ఇదే బాగా. ఇది మాత్రం నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. కింద కడుక్కున్న వాటర్ని ఇందులో కలుపుకోవాలి. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి, కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. నేను మాత్రం వాటర్ వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ బోటీ తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మేక బోటీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా ట్రై చేయండి. దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బోటీని వారానికి ఒకసారి 10 దినాలకు ఒకసారి మీరు కూడా వాడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు సరి చూసుకోవాలి. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న 2 టమోటాలని ఈ మాత్రం మిక్సీకి వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ టమోటాలు అన్నిటినీ బాగా మగ్గినారు. ఇది మాత్రం వాటర్ కలుపుకోవాలి. మునుగా వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోండి, తక్కువ కావాలంటే ఇంకా బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకే ఈ మాత్రం గరం మసాలా, ఈ మాత్రం మటన్ మసాలా కలుపుకుందాం. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింప్లీ టేస్టీ మేక బోటి కూర రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు. ఇది మాత్రం గ్రేవీగా చేసుకోవాలి. ఇది వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, సంగటిలోకి కానీ
ఏ దాంట్లోకైనా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వేరే లెవెల్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత టేస్టీగా కుదిరింది. మీరు కూడా నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఈ మేక బోటి చాలా ఎక్కువ అడవుల్లో ఎక్కువ రకరకాల ఆకులు తింటుంది కాబట్టి ఈ మేక బోటి తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆ విధంగానే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.